అందరికీ నమస్కారం. కంచె చేలు మేస్తే అన్న చందంగా ఉంది అనంతపురం పోలీసుల వ్యవహారం. పోలీసులే అక్రమ మార్గాల్లో సంపాదించే వారితో చేతులు కలిపి దారుణాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాలో ఒక మహిళ మరికొందరు వ్యక్తులతో ఒక ముఠాగా ఏర్పడి నయా హనీ ట్రాప్ కు తెరతీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే వీళ్ళు రియల్ ఎస్టేట్, ప్రభుత్వ ఉద్యోగులు, పొలిటికల్ లీడర్స్ ని వాళ్ళ మెయిన్ టార్గెట్ గా సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు ఇంత ధైర్యం చేయడానికి కారణం వీరి వెనక కొంతమంది పోలీసులు కూడా ఉన్నారని తెలుస్తుంది. అనంతపురం నగరం అలానే చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ఒక మహిళ పోలీసులతో చేతులు కలిపి వ్యక్తులను ట్రాప్ చేసి మరీ వారి నుండి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మొదట వారి టార్గెట్ ను ఫిక్స్ చేసుకుంటారు. ఆ తరువాత ఒక మహిళతో ఫోన్ కాల్ ద్వారా ఆ వ్యక్తితో మాటలు కలుపుతున్నారు. అవి కాస్త న్యూట్ కాల్ వరకు వెళ్తున్నాయి. అక్కడి నుండి ఈ వ్యక్తులు వారితో ఏకాంతంగా గడిపే సమయానికి ఆ సదరు మహిళ యొక్క అన్నని అంటూ లేదా భర్తని అంటూ, అదే కాకపోతే చుట్టుపక్కల వ్యక్తులమంటూ ఎవరో ఒకరు వస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అప్పటి వరకు వారితో మాట్లాడిన ఆడియోలు మరియు వీడియో కాల్స్లను రికార్డ్ చేసుకుని వాటిని అదే సమయానికి బయటపెట్టి డబ్బులు డిమాండ్ చేయడమే వీరి మెయిన్ టార్గెట్. ఇలాంటి వ్యక్తుల దగ్గర లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. చేసేదేమీ లేక వారు కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎక్కడ ఎదురు తిరిగితే వాళ్ళ వీడియోలు ఆడియోలు బయటకు వస్తాయి అన్న భయంతో. ఇదంతా పక్కన పెడితే ఈ ముఠాలో పోలీసులు కూడా ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా? హనీ ట్రాప్ వ్యవహారంలో సమాచారం అందగానే కూపీలాగగా ఇందులో కాకీల పాత్ర బయటపడింది. ఇలాంటి మోసాలను అరికట్టాల్సిన పోలీసులే ఇందులో భాగమైనట్టు తెలుస్తుంది. పోలీసులు ఉన్నారన్న ధైర్యంతో ఈ ముఠా మరింత రెచ్చిపోయినట్లు తెలుస్తుంది. ఈ ట్రాప్ లో చిక్కుకున్న వారితో ముఠా వ్యవహరించే తీరు అత్యంత భయంకరంగా ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఒక కానిస్టేబుల్ తో ఆ ముఠాలోని మహిళ మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ముఠాలోని సభ్యులంతా డబ్బు పంచుకుంటున్న క్రమంలో వారి మధ్య వచ్చిన విభేదాలతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిలో భాగంగానే రాప్తాడు సిఐ హర్ష, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ను విఆర్ కు పంపిన ఉన్నతాధికారులు. ఇంటి దగ్గరకు వచ్చేది ఏమేం చేస్తున్నది వాయిస్ తో, రికార్డ్ తో, ఎవిడెన్స్ తో నాకున్నాయి సార్, నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు వచ్చినారు పోలీసు వాళ్ళు? సార్ అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు నాకు తెలియలేమ్మా. ఇప్పుడు సార్. మళ్ళీ నన్ను ఇరికేద్దండి సార్, ఈ విషయంలో నన్ను ఇరికేద్దండి. నేను నిజం చెప్తున్నాను. మీరు ఒక విషయం చెప్తాను. మీరు అందరూ కూడా గాల్లో దీపాలు లాంటి బతుకులు బతుకుతున్నారు. గలాటలు పెట్టుకుని మీరు ఎందుకు ఇది చేసుకుంటారు అని నేను అంటాను. సార్ గాల్లో దీపాలు పోతే పోతుంది సార్, ఇదే సెకండ్. మేమైతే పెట్టుకోలేదు, ఆయన మాకు వచ్చి పెట్టుకుంటుంది. ఆడపిల్లలతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు సార్. మేమేం తప్పు చేసాము? మేమేం తప్పు చేసాము? అవును, ఇప్పుడు ఏమి నేను బెంగళూరుకి కోచింగ్ చేసుకోవాలి, ఇవన్నీ వద్దుమా, నేను చేయలేను, వెళ్ళిపోతానని చెప్పినాను. సరే ఎల్లకాలం నేను ఇదే జీవితంలో బతకలేను కదా సార్. నేను ఆడపిల్ల, నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు. మళ్ళీ అంతే కదా సార్, ఇది ఎప్పుడుకోసారికి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మేము ఎట్లా సార్, ఇట్లా చిన్న బతుకులు సార్ మావి. అన్ని తోడు ఎవరు పోయేది ఫస్ట్ మొదటికి? అంతే కదా. వాడు రాజేష్ గారు ఆయమ్మ జయాన్ని మంగళాయమ్మని వేసుకొని వచ్చి మా ఇంటి ముందర కొడతాడు సార్. అంటే పొద్దున్న 2 కేసులు ఇస్తాననేది నేను చెయ్యను అన్నాను సార్. నాకు ఇది వద్దనుకున్నాను. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. నా మాట నేను మాట చెప్తాను. నీకు ఆ రోజు చెప్పాలనిపించింది, చెప్పండి సార్. ఫోన్ నెంబర్ నీదని నాకు తెలియదు. దయచేసి ఈ పనులకు దూరం ఉండు పాప. నిజం సార్, నేను అసలు దూరంగానే ఉంటే సార్. ఆల్రెడీ నేను ఇంతకుముందు రూరల్లో చిక్కినప్పుడే అప్పటికే డ్రాప్ అయిపోయి నా ఇంట్లో నేనుంటే ఆయమ్మ నా ఇంటికి వచ్చి గెలికింది సార్ నన్ను పోలీస్. సర్లేమ్మా, ఒకసారి మీరు పని చెయ్యి, మల్లేశ్వరిని కూడా పిలుచుకొని ఇప్పుడేం ముందు కానీ వాళ్ళని కూడా అదే రాజేష్ ఫోన్ చేసి ఆయమ్మని ఫస్ట్ స్టార్ట్ నుంచి పిలుచుకొని బయటకు రాను అని చెప్పిన వస్తా అని చెప్పినాడు. ఆయమ్మ మొగోడు మీద తొడగొట్టి నేను డిఎస్పీ ఆఫీస్కి పోతా, ఎస్పీ ఆఫీస్కి పోతా అంట సార్. అంత లేదని తెలుసు సార్. చిల్లరలాగా కొంపలగాటుకు వచ్చి అట్లా చేస్తే మామూలుగా ఉండదు సార్. ఆ అమ్మ ఎవరినోని లోపల పెట్టించిందో, నాతో ఎంతమంది చేపించిందో ఫోటోస్, ఆ అమ్మ వాయిస్ నా దగ్గర రికార్డింగ్ ఉంది సార్. మీరేం తడుముకోవద్దండి, అసలు మేము ఆ అమ్మని తడుముకుండేదే లేదు సార్. సైలెంట్ అయిపోయినాం మేము, మాకు వద్దు ఇవన్నీ అని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోలీసు వాడు వచ్చినాడు సార్ ఇంటికాటికి, పోలీసు మొహంతో సహా అన్ని ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఎట్లా అంటే ఇంటికాడికి వచ్చిన ప్రతిసారి నేను బయట కార్ వేసుకుని నాకు ఈ లోపల ఏం జరుగుతుందో తెలియదు. పోలీసు వాళ్ళు వస్తున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర మార్చి వస్తున్నారు. కానిస్టేబుల్ ఏంది తీసుకో అని నేనే వీడియో తీసిన.
సార్ ఆ డేట్లతో సహా నేను నా ఫోన్లో ఉన్నాయి, నేను మొత్తం పెడతా. నేనే పోయి కాల్చిన ఎస్పీ ఆఫీస్ దగ్గర పోయి, సార్ ఈ కేసులో నేను ఉన్నానని నేను లొంగిపోతా, నాకు శిక్ష పడిన పర్లే, ఉన్న వాళ్ళందరికి శిక్ష పడని అని కూర్చుంటే. నేనేమంటానంటే చెప్పేది మగ పిల్లలు బయటపడేది వేరు నాన్న, ఆడపిల్లలు బయటపడేది వేరు. ఇంటి దగ్గర వాళ్ళు కొట్లేనప్పుడు నేను అదే చెప్తాను. కానీ నువ్వు ఎస్పీ ఆఫీస్ కాడికి పో రేపు, నిన్ని ఎట్లయితే చేసిందో నువ్వు మొత్తం అన్న చెప్పు. మొత్తం ఎంతమంది 100 మంది కానీ అందరిని కలిసిన పిలిపిద్దాం, తప్పు మందే కానీ ఎవరు చేపించారో చెప్దాం బయట. అద్దో దీంట్లో మనమే కాదు, ఎవరో ఎక్కువ మొత్తం వీడియోలతో సహా ముందర పెడదాము, ఎవరో సార్ చూద్దామని చెప్పి అంటున్నాను సార్. అది ఏమి కాదులే తమ్ముడు, నేను ఉన్నాను, నేను మాట్లాడి సెట్ చేస్తాను, మీ జోలికి రాకుండా చేస్తాను.